మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. డిఎస్సి అక్రమాలపై వైసీపీ శ్రేణుల పోరాటంపై పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీ శ్రేణులను ఉద్దేశించి జగన్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్న జగన్ 2 నెలలుగా వైసీపీ నేతలు కార్యకర్తలు చేసినటువంటి పోరాటాలు చిరస్మరణీయం అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా డిఎస్సి అక్రమాలపైన విపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ప్రధానంగా కేంద్ర క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటుగా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, డిఎస్సి అక్రమాలపైన ప్రభుత్వాన్ని విమర్శించడం, డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అసలు డిఎస్సి పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్ ను ఒకసారి పరిశీలించినప్పుడు 2025 డిఎస్సి వ్యవహారం పైన స్పోర్ట్స్ కోటా పైన సిబిఐ విచారణ జరిపించాలి. మరి ముఖ్యంగా పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశాలు, డిఎస్సి నిబంధనలకు సంబంధించినటువంటి ఆక్రమణ అంటే పూర్తి స్థాయిలో అక్రమాలకు పార్టిసిపేట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే సెలెక్టెడ్ లిస్ట్ ను ప్రచురించకపోవడం, కొన్ని రోజుల తర్వాత ప్రచురించడం, సో ఎవరైతే దీనికి సంబంధించి కీ రోల్ పోషించారో వారే టాప్ పోస్ట్ లో ఉండేటువంటి అవకాశం, వాళ్ళకే ర్యాంకులు రావడం, ఇలా పదే పదే వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్ కూడా ఇక్కడ కీలకంగా మారింది. అయితే తాజాగా క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి పోరాటాలపైన యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. ఒకసారి ఆ ట్వీట్ ను మనం పరిశీలించినప్పుడు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ప్రజల్లో పాల్గొని తప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గడిచినటువంటి 2 నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబు గారు, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసు బలంతో అణిచివేయాలని చూసిన నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా నియంతృత్వానికి ఎదురొడ్డి ప్రజలతో కలిసి లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొని ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ గారిని కలవడం దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించినటువంటి 10 కార్యక్రమాలు అశేష ప్రజానిక మద్దతుతో అత్యంత విజయవంతంగా జరిగాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రధానంగా గవర్నర్ ను కలిసిన తర్వాత ఈ 74 రోజుల్లో డిఎస్సి అక్రమాలపైన వైసీపీ చేపట్టినటువంటి 10 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాం అనేటువంటి రీతిలో జగన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి పైన సిబిఐ విచారణ జరిపించాలి, డిఎస్సి అవకతవకలపైన, అక్రమాలపైన నిజాలను వెలికి తీయాలి, అర్హులైనటువంటి నిజమైనటువంటి కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే ఆ పోస్టింగ్ ఇచ్చేలాగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇది పదే పదే వైసీపీ శ్రేణులు చేసినటువంటి కామెంట్. ఒకసారి మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ పైన శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, ప్రతి జిల్లాలో కూడా ఏదైతే వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షల్లో సో మాజీ మంత్రులు పాల్గొన్నారు, పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇలా పలు సందర్భాల్లో కీలకమైనటువంటి దీక్ష కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే డిఎస్సి అక్రమాలపైన పదే పదే చేసినటువంటి కామెంట్ పై అక్కడి కూటమి నేతలు రావడం, వారు వేసినటువంటి ఆ టెంట్లను పీకేయడం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం, పోలీసులు వారిని అడ్డగించడం, హౌస్ అరెస్టులు చేయడం, ఈ పరంపర మొత్తం కూడా నిన్న సాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కొడాలి నానిని కృష్ణా జిల్లా గుడివాడలో అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురంలో హౌస్ అరెస్ట్ చేయడం, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడం, ఇక పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఈ డిఎస్సి వ్యవహారాన్ని చాలా కీలకంగా తీసుకుంది, ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో తీసుకుంది అనేటువంటి అంశం కూడా చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. కానీ ఈ డిఎస్సి వ్యవహారం పైన కూటమి నేతలు మౌనంగా ఉండడం, లేదా ఈ డిఎస్సి పారదర్శకంగా నిర్వహించా మరో డిఎస్సిని విడుదల చేయబోతున్నాం అనేటువంటి రీతిలో వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, ఒకవేళ వైసీపీ చెప్తున్నట్టుగా నిజంగా డిఎస్సి వ్యవహారంలో అక్రమాలు జరిగాయి, సో అవకతవకలు జరిగాయి అనేటువంటి ఆరోపణ నిజమే అనుకుంటే ఆధారాలు చూపించండి అంటూ కూడా కూటమి నేతలు ఓవైపు సవాల్ విసురుతున్నారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లతో డిఎస్సి వ్యవహారం మాత్రం గందరగోళ పరిస్థితులై చోటు చేసుకున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపైనే బైఠాయించడం, ఒక్కసారిగా ఆందోళనకు దిగడం,
పోలీసులు చర్చలు జరిపినా సో లేనటువంటి పరిస్థితి. భూమనకు సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రకంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద భారీ స్థాయిలోనే ఉద్రిక్త వాతావరణాన్ని చూసాం. వైసీపీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసులు. అంటే ఈ విధంగా డిఎస్సి ఇష్యూని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాదు, కూటమి నేతలపైన పదే పదే కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈ మొత్తం వ్యవహారం పైన తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీరు చేస్తున్నటువంటి పోరాటం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు అమోఘం, స్ఫూర్తిదాయకం అనేటువంటి రీతిలో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు ఒకంత భరోసాని కల్పించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. కానీ ఈ డిఎస్సి వ్యవహారం మాత్రం ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం ఒక మాటల యుద్ధానికి ఒక ప్రధానమైనటువంటి వేదికగానే మారుతుంది. అయితే ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి అయినా లేదా డిఎస్సి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలి. ప్రెస్ మీట్ నిర్వహించి దీనిపైన పూర్తి స్థాయిలో ఈ ప్రాసెస్ ప్రకారం మేము తీసుకున్నాం, స్పోర్ట్స్ కోటాలో ఈ విధంగా తీసుకున్నాం అనేటువంటి రీతిలో ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన జారీ చేస్తే బాగుంటుంది కదా అనేది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. కానీ ఈ మొత్తం వ్యవహారంలో డిఎస్సి అక్రమాలపైన జరుగుతున్నటువంటి పోరాటం పైన వైసీపీ మరింత ఉధృతంగా పెంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఢిల్లీకి సంబంధించిన జంతర్ మంతర్ ఇష్యూని మనం చూసాం. పేపర్ లీకేజ్ కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి రీతిలో అక్కడ సాగినటువంటి ఫైట్ చివరికి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన మరుక్షణమే వైసీపీ నేతలు కూడా ట్వీట్లు మొదలు పెట్టారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మీరు స్ఫూర్తిగా తీసుకోండి, ఇక డిఎస్సి అక్రమాలు జరిగాయి కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేటువంటి రీతిలో కూడా మీరు ఫైటింగ్ మొదలు పెట్టేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే డిఎస్సి అక్రమాల పైన వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతూనే ఉంది. గవర్నర్ ను కలిశారు, ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిలో అక్రమాలకు పార్టిసిపేట్ చేసింది అనేటువంటి రీతిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని ఈ 74 రోజుల్లో దాదాపు 10 కార్యక్రమాలు మేము చాలా విజయవంతంగా నిర్వహించాం, విజయవంతంగా మీరందరూ కూడా పాల్గొన్నారు అనేటువంటి రీతిలో జగన్ తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. చూద్దాం ఓవరాల్ గా డిఎస్సి అక్రమాలపైన వైసీపీ శ్రేణుల పోరాటం పైన పార్టీ అధినేత జగన్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వైసీపీ శ్రేణులను ఉద్దేశించిన తాజా ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మరి ముఖ్యంగా ప్రజలు స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ కూడా జగన్ కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే 2 నెలలుగా వైసీపీ నేతలు కార్యకర్తలు చేసినటువంటి పోరాటాలు చిరస్మరణీయం అంటూ కూడా ఆయన కీర్తించడం జరిగింది. చూడాలి వైసీపీ రానున్నటువంటి రోజుల్లో ఈ డిఎస్సి వ్యవహారం ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా మరింత యాక్టివ్ రోల్ పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి సో కూటమి నేతలు దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేయబోతున్నారు, వైసీపీ ప్రధానమైనటువంటి డిఎస్సి ఎజెండాతో చేయబోతున్నటువంటి పోరాటాలు, చేస్తున్నటువంటి ఈ ర్యాలీలు, ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూటమి స్పందన ఏ విధంగా ఉండబోతుందో మనము వేచి చూద్దాం.